శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు నందివర్ధనం మొక్క చూపిస్తున్నాను. నందివర్ధనం అంటే ఇది ముద్ద నందివర్ధనం. నందివర్ధనం పువ్వులు అంటే చాలా పెద్దవి అనమాట అండి. ముద్ద మందారం ఉంటుంది కదా, అంతంత పువ్వులు ముద్దగా ఇడుస్తాయి అన్నమాట. మరి ఇందులో మీడియం నందివర్ధనం ఉంటుంది, ఇంకా చిన్నగా ఇప్పుడైతే చిన్న చిన్న అంట్లు కూడా వచ్చినాయి. ఈ మొగ్గల దగ్గర ఉన్నది ఏంటి అంటే నైట్ కనిపిస్తున్నాయండి. నైట్ మాత్రం కనిపిస్తున్నాయి అన్నమాట. చూసారా ఎంత మొగ్గు ఉందంటే చెట్టు నిండా చాలా బాగా. ఇది వస్తారా, ఇవన్నీ మొగ్గలే. ఇవ్వరండి పువ్వు అంటే మీకు చూపించాలని. ఇదిగో ఇంతంత పువ్వులు, పెద్ద పెద్ద పువ్వులు ఇడుస్తుందండి ఇది. కానీ దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అవి చాలా బాగా ఉంటాయి. చూసారా కనపడుతుందా మొక్కల్లో? ఇంకోనండి చక్కగా చూసారా, మరి ఎంత పెద్ద పెద్ద పువ్వులు ఇడుస్తాయండి. ఇది ముద్ద అనమాట. ముద్ద నందివర్ధనం. ఇలా మిడి నందివర్ధనం కూడా ఉంటుందండి. అంటే నైట్ టైము మొగ్గలతో చాలా బాగా కనపడుతుందండి చెట్టు. అంతకైతే చూపించాలని. ఇక పువ్వులు చూసారా, మరి నైట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇక పువ్వులు అంటే ఇది రబ్బ పెట్టినా కూడా వచ్చేస్తుందట, నాకైతే తెలీదు అన్నారు. మరి ఇది ముద్ద నందివర్ధనం. అలానే మిడి నందివర్ధనం కూడా ఉంటుందండి. చిన్ని పువ్వులు ఇడుస్తాయి అనమాట. రేఖ నందివర్ధనం ఉంటుంది, కానీ ఈ దేవుడికి చాలా బాగుంటాయి. ఈ పువ్వు అయితే మాత్రం మీకు మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇదైతే మొక్క మరి నేల మీద వేసారండి హౌస్ ఓనర్ గారు. అందుకు బాగా ఎదిగిందనమాట. చాలా బాగా ఎక్కువ పువ్వులు ఇస్తుంది. మొత్తం చూసారా అన్ని మొగ్గలే. మరి రోడ్డు రండి, కొంచెం నాకు బళ్ళు సౌండ్లు వస్తున్నాయి. ఇగో పువ్వులు అదిగోనండి. చెట్టు నిండా ముద్ద మందారం అంటే చాలా ఇష్టంగా పెట్టుకునేవాళ్ళం అండి చిన్నప్పుడు. అలాగా ఇదిగో చూసారా, చాలా బాగా చెట్టు నిండా పువ్వు ఉందండి. వర్షాకాలం బాగా ఇడుస్తుంది. చూసారు కదా, దూరం నుంచి చూస్తే మొత్తం మొగ్గలు చక్కగా కనపడుతున్నాయి. చూసారు కదా, నందివర్ధనం చెట్టు అంటే ప్లేస్ ఉన్నవాళ్ళు ఇలా వేసుకోవచ్చండి. కానీ మొక్కను కుండీలో కూడా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే ముదరగా ఉండే రబ్బ చక్కగా కోసుకుని కటింగ్ చేసి, అంటే చాకుతో కొయ్యాలి. అంతేగాని రబ్బ ఇరవకూడదు. ఇరిసేమనుకోండి అప్పుడు మనకి ఏర్లు అనేవి రావు. చక్కగా ఒక శాకు తీసుకుని కోసామనుకో, లీసులు బయటకు వచ్చి చక్కగా మనకి ఏర్లు అనేది వచ్చి మొక్క నిలబడుతుంది. ఇలా చూస్తుంటే అవునండి మొగ్గలు అనుకుంటున్నారు కదా. మరి పగలైతే కనిపించట్లేదండి. పగలు కూడా మాకు తీయడానికి అవ్వదు. ఇటైతే స్కూలు, అటైతే సచివాలయం, మనకి వీలవ్వదు. చూసారు కదా, నచ్చిందా మరి నందివర్ధనం మొక్క? హౌస్ ఓనర్ గారు చాలా ప్రత్యేకంగా వేస్తూ ఉంటారండి. రకరకాల మొక్కలు కూడా చాలా ఉన్నాయి. మరొకసారి మళ్ళీ చూపిస్తాను మీకు. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.